ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట మనవి చేయదలుచుకున్నా. ఇక్కడి నుంచి ఈ చేవేళ్ల సభ నుంచి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నా. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ధీమా, ఒక ధైర్యం, మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుందనేటువంటి ఒక విశ్వాసం అనేది ఉండాలి. ఎక్కడైనా ప్రజలు ప్రభుత్వం నుంచి కోరుకునేది అదే. ఒక ఆయన కొద్దిగా ఎక్కువ జరగచ్చు, ఒక ఆయన కొద్దిగా తక్కువ జరగచ్చు. కానీ యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి ఉండాల్సింది ఒక ధీమా, ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం. మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక గౌరవమైనటువంటి భావం ప్రభుత్వం ఎడల ఉండాలి. ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభలలో చెప్పినాను, ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఏమాత్రం దెబ్బ తగిలినా చాలా పెద్ద పొరపాటు అయిద్దని చెప్పినాను. సరే, ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు, ప్రలోభాలు, దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు.